ఎస్ సిఓఈ. సిఓఈ అంటే తెలుసు కదా, ఏంటి? సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆర్ కాలేజ్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్. దీంట్లో గ్రూప్స్ ఏమి ఉంటాయి చూద్దాం. జనరల్ గా ఎంపీసీ, బైపీసీ, నెక్స్ట్ సిఈసి, తర్వాత ఎంఈసి, హెచ్ఈసి, ఏముంటది? హెచ్ఈసి. ప్రతి హెచ్ఈసి కూడా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎంపీసీ అంటే ఏంటి? ఎంపీసీ తీసుకోవడం వల్ల లాస్ ఇక్కడ చెప్తారు. సిఓఈస్ లో లేదు కానీ 3 ఉంటాయి, 4 ఉంటాయి. సో ఈ గ్రూప్ల గురించి డిస్కస్ చేద్దాం ఏంటి అని. సో ఎంపీసీ అంటే ఎవరికైతే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో, మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు ఎంపీసీ చూస్ చేసుకోవాలి. ఎంపీసీ చూస్ చేసుకుంటే మన లైఫ్ ఏంటి ఎంపీసీ తీసుకుంటే మనకి ఏంటంటే, ఎంపీసీ తీసుకుంటే ఫస్ట్ గా మెయిన్ ఏంటంటే జేఈ అడ్వాన్స్ ఉంటది. జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ఉంటది. జేఈ అడ్వాన్స్ ఏంటిది? జేఈ అడ్వాన్స్ అంటే దోస్ ఆర్ ఇంజనీరింగ్స్. ఏంటిది? ఇంజనీరింగ్ లో జాయిన్ కావడానికి అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం దేశంలో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. అంటే ఐఐటీలు ఉంటాయి. ఏంటి ఉంటాయి? ఎన్ఐటీలు ఉంటాయి. ఐఐటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ప్రపంచంలో పేరెందుకైనా అతి ఫేమస్ అయినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే మాక్సిమం 99% వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టే. అంటే దాదాపు కంపెనీస్, ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ కూడా ఐఐటి కంపెనీకి వచ్చి 4th ఇయర్ చదువుతున్నాగానే క్యాంపస్ ఇంటర్వ్యూ చేసి ప్యాకేజ్ దాదాపు 50 లక్షలు ఉంటుంది. పర్ ఇయర్ లాక్స్ ఉంటుంది. పర్ ఇయర్ అబోనే 50 లక్షల పైనే ఉంటుంది. 50 లక్షల పైన, 50 లక్షల కన్నా కింద ఉంటుంది. 50 లక్షల పైన ప్యాకేజ్ ఉంటుంది. మరి ఎన్ఐటీలు అంటే ఏంటి? ఇవి దేశం మొత్తం మీద ఉంటాయి. ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. అంటే ప్రతి రీజన్ కు ఒక ఎన్ఐటీస్ ఉంటుంది. మన కాడ తెలంగాణలో వరంగల్ ఉంది ఎన్ఐటి. సో వీటికి ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే, ఈ జేఈ మెయిన్స్ లో వచ్చినటువంటి ఏవైతే ర్యాంక్ ఉందో, పర్సెంటేజ్ ఉందో, ఈ 90% నుండి 99% వచ్చిందో, జేఈ అడ్వాన్స్ కావడానికి జేఈ మెయిన్స్ లో 99% రావాలి. 90% నుండి 99% వరకు ఎలిజిబుల్ రైట్ ద జేఈ అడ్వాన్స్. జేఈ అడ్వాన్స్ రాయడానికి వెళ్తుంది. జేఈ అడ్వాన్స్ లో నువ్వు పాస్ అయితే అప్పుడు ర్యాంక్ వస్తుంది. ఐఐటిలో నీకు సీట్ వస్తుంది. సో ఐఐటిలో అడ్వాన్స్ లో సీట్ రాలేదు, జేఈ మెయిన్స్ 99% అట్లా వచ్చింది. అప్పుడు ఎన్ఐటిలో సీట్ ఉంటుంది. ఇవి కూడా దేశం అంతా ఫేమస్ అయినటువంటి ఎన్ఐటిలు ఉంటాయి. అంటే యూ షుడ్ బి రైట్ ఇన్ ఇంజనీరింగ్ కావడానికి నువ్వు చూస్ చేసుకోవాల్సినది ఏంటి? గ్రూప్. మరి ఎంపీసీ ఇంజనీరింగ్ కోసమే పనిచేస్తుందా? కాదు. బ్యాంక్ రాయొచ్చు, బ్యాంక్ పిఓస్ కావచ్చు. బ్యాంక్ పిఓస్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి కదా, బ్యాంక్ పిఓస్ కావచ్చు. తర్వాత గ్రూప్స్ రాసుకోవచ్చు, గ్రూప్ 1 రాసుకోవచ్చు. సివిల్ సర్వీస్ కూడా రాయొచ్చు. దీని నుండి ఎంపీసీ నుండి ఏం తీసుకోవచ్చు? డిగ్రీ చేయొచ్చు. డిగ్రీలో నువ్వేం తీసుకోవచ్చు? డిగ్రీలో బిఎస్సి ఎంపీసీ తీసుకోవచ్చు, లేదా కంప్యూటర్ కోర్స్ తీసుకోవచ్చు. డిగ్రీకి వెళ్ళిన తర్వాత, డిగ్రీ ఇంటర్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంటుంది. ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. జేఈ మెయిన్స్ లో నీకు పర్సెంటేజ్ వచ్చినప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎన్డీఏ. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అంటే దీంట్లో ఈ డిఫెన్స్ లో ఏముంటది? ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత నావీ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? మిలిటరీ ఉంటుంది. సో ఈ మూడింటికి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకే, అంటే నువ్వు ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళిపోవచ్చు, తర్వాత నావీలో వెళ్ళిపోవచ్చు, లేదంటే మిలిటరీలో వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా డిఫెన్స్ అకాడమీ కూడా మనము అంటే మిలిటరీలో జాయిన్ కావాలన్నా, నావీలో జాయిన్ కావాలన్నా, పైలట్ కావాలనుకున్నా వీటన్నిటిలో ఏం తీసుకోవాలి? నువ్వు ఎంపీసీ తీసుకోవాలి. ఎంపీసీలో ఇంటర్ ఉంటాయి. ఇంటర్ అయిపోయిన తర్వాత యూ జాయిన్ టు ద డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమైనా స్పెషలైజేషన్ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. తర్వాత బైపీసీ తీసుకుంటే ఏమవుతుంది చూద్దాం. బైపీసీ తీసుకుంటే
అంటే బైపీసీ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే డాక్టర్స్ కావడము. ఏంటి? డాక్టర్స్ కావడం. సో దీనికోసం నువ్వు ఏం చేయాలి? దీనిలో అంటే సిఓఇస్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ నీట్ ప్రోగ్రామ్ ఇస్తారు. నేషనల్ ఎంట్రన్స్ ఆఫ్ ది ఎన్ఐటి నీట్ ఎలిజిబుల్ టెస్ట్ చేస్తారు. నేషనల్ ఎంట్రన్స్ ఫర్ ద ఎలిజిబుల్ టెస్ట్ ఫర్ ద డాక్టర్స్. ఇది త్రూఅవుట్ ఇండియా మొత్తంలో జరుగుతుంది. ఇండియా మొత్తంలో ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరిగి కండక్ట్ చేసి మనకు ర్యాంక్ వస్తే దీంట్లో 2 కోటాలు ఉంటాయి. నేషనల్ కోటా ఉంటుంది, తర్వాత స్టేట్ కోటా ఉంటుంది. నేషనల్ కోటా, స్టేట్ కోటా, స్టేట్ ఉంటాయి. ఈ రెండింటిలో మనకు ఎలిజిబుల్ అవుతాం. మనం ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తే ఇవాళ జైందా ఇక్కడ ఎయిమ్స్ ఉంటుంది. ఎయిమ్స్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్. ఎయిమ్స్ లో అంటే ఢిల్లీ లాంటిది కానీ ఇలాంటి దాంట్లో ఇండియా నువ్వు డాక్టర్ చేయొచ్చు. ఎయిమ్స్ ఉంటాయి. ఎయిమ్స్ లో సీట్ వచ్చింది అనుకో చాలా టఫెస్ట్. కనుక ఎయిమ్స్ లో సీట్ వచ్చిన ఢిల్లీ తర్వాత చాలా ఎయిమ్స్ ఉన్నాయి. మన కాడ హైదరాబాద్ లో కూడా ఎయిమ్స్ ఒకటి ఉంది మనకి. ఓకే, తర్వాత ఈ విధంగా ఎయిమ్స్ డాక్టర్ కావచ్చు. తర్వాత లోకల్ గా మన ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో ఇప్పుడు చాలా మట్టి మెడికల్ కాలేజీలు వచ్చినాయి కనుక సో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఒక గద్వాల్ జిల్లాకి తప్ప మిగతా అన్ని జిల్లాలకు అన్నిటి కూడా మెడికల్ కాలేజెస్లు ప్రొవైడ్ అయినాయి. నాగర్కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉంది, వనపర్తిలో మెడికల్ కాలేజ్ ఉంది. సో దీంతో పాటు మెడికల్ తో పాటు ఇంకేమొస్తుంది, నర్సింగ్ చేయడానికి కూడా పనికి వస్తుంది. నర్సింగ్ చేస్తారు కదా, నర్సింగ్ చేయడానికి పనికి వస్తుంది. బైపీసీ తీసుకోవడం వల్ల బిఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకుంటే నువ్వు బిఎస్సీ నర్సింగ్ చేయడానికి వస్తుంది. దాంతో పాటు బైపీసీ తీసుకుంటే ఇంకేమొస్తుంది, స్టేట్ లో ఉన్నటువంటి ఎంసెట్ ఉంటుంది. స్టేట్ లో ఉన్నటువంటి ఎంసెట్ లో ఏం చేస్తారు, ఎంసెట్ లో మనం క్వాలిఫై అయితే ఈ ఎంసెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే తర్వాత ఇక్కడ అగ్రికల్చర్ అండ్ వెటనరీస్, అగ్రికల్చర్ ఏఈఓస్ కావాలన్నా, అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలన్నా కూడా సో మన కాడ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాయిన్ అయితే నువ్వు 3-4 ఇయర్స్ లో నువ్వు గజెటెడ్ ర్యాంక్ వస్తుంది. సో అగ్రికల్చర్ చేయొచ్చు. తర్వాత వెటనరీ చేయొచ్చు. వెటనరీ డాక్టర్స్ తెలుసు కదా, పశు వైద్యశాలలో పనిచేసే డాక్టర్ కావచ్చు. అంటే నువ్వేం కావచ్చు, ఇక్కడ బైపీసీ తీసుకుంటే నీకు ఏమేమి కంట్రోల్ ఉంది, డాక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, కావచ్చు, నర్సింగ్ చేసుకోవచ్చు, వెటనరీ డాక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, లేదా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అంటే హోటల్స్ అక్కడక్కడ ఫుడ్ పెడతారు కదా, వాటి ఫుడ్ వెరిఫికేషన్ చేస్తారు. ఫుడ్ వెరిఫికేషన్ చేసి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చూసి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్స్, సో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా కావచ్చు. సో ఇన్ని అవకాశాలు మనకు ఉంటాయి. సో తీరా మనం డిగ్రీ చేసుకుంటే డిగ్రీలో బైపీసీ తీసుకున్నట్టయితే డిగ్రీకి అంటే ఇంటర్ డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీలో మనం బైపీసీ తీసుకున్న తర్వాత దీంట్లో జెనెటికల్ తీసుకోవచ్చు, బయోటెక్నాలజీ తీసుకోవచ్చు, తర్వాత బయోకెమిస్ట్రీ తీసుకోవచ్చు, బయోమెడిసిన్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ మళ్ళీ స్పెషలైజేషన్ ఉంటాయి. సో ఇది బైపీసీ తీసుకోవడం వల్ల మనకి ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి. సో మళ్ళీ నువ్వు డిగ్రీ చేసిన తర్వాత గ్రూప్స్ కూడా రాయొచ్చు, గ్రూప్స్ రాసుకోవచ్చు. తర్వాత దాంతో పాటు సివిల్స్ కూడా రాసుకోవచ్చు. ఏం రాయొచ్చు, సివిల్స్. ఇక్కడ కూడా గ్రూప్స్ రాయొచ్చు, సివిల్స్ కూడా రాయొచ్చు. సివిల్స్ సో యూపీఎస్సీ రాయొచ్చు. ఏం రాయొచ్చు, యూపీఎస్సీ రాయొచ్చు. యూపీఎస్సీ సెలెక్ట్ అయితే కావచ్చు, ఎస్పీ కావచ్చు. అక్కడ క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూస్ చేసుకోవడానికి అవకాశం. అంటే ఇవన్నీ డిగ్రీ తర్వాత చూస్ చేసుకునేది. నెక్స్ట్ సిఈసి తీసుకుంటే ఏంటి, సిఈసిలో ఏముంటది, సి అంటే కామర్స్, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే సివిల్స్. సో దీంట్లో తీసుకున్నట్టయితే మనము బ్యాంక్ కోచింగ్ కావచ్చు, బ్యాంక్ ఉంటే కదా బ్యాంక్ సంబంధించిన ఏవైతే ఉంటాయి, బ్యాంక్ సో బ్యాంకింగ్ కానీ బీకామ్ బ్యాంకింగ్ సంబంధించినవి కానీ వీటికి సంబంధించినటువంటి సిఈసి బాగా సరిపోతుంది. ఓకే, ఎవరైతే మనకి కామర్స్ ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది బ్యాంక్కి వెళ్ళవచ్చు, బ్యాంక్ కోచింగ్ తీసుకోవచ్చు. కామర్స్ అంటే మనము ఫ్యూచర్లో డిగ్రీలో బీకామ్ ఎంకామ్ కానీ బీకామ్ కానీ ఇస్తే స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కూడా సెటిల్ కావచ్చు.
స్టాటిస్టికల్ ఆఫీసర్స్ గా అంటే ఎంఆర్ఓ దాంట్లో ప్రతి మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటుంది. స్టాటిస్టికల్ ఆఫీసర్ పర్ సిఇఎస్ అంటే ఓకే. ఎంబీసీ నుండి ఉంటుంది. సో ఎంబీసీ అంటే ఇది ఎంబీసీ ఇస్ మీన్ ఇక్కడ ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఏంటికి పనికి వస్తుంది, చార్టెడ్ అకౌంట్ కావడానికి పనికి వస్తుంది. చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు కదా, సో ప్రతి కంపెనీకి ప్రతి దానికి ఒక చార్టెడ్ ఉంటాడు కనుక చార్టెడ్ కంపెనీ చాలా వాల్యుబుల్ అయిపోతుంది. సో చార్టెడ్ అకౌంట్ కు ఫర్ మంత్ 2 lakhs 3 lakhs పైన ఉంటుంది. సో కనుక ఎంఈసీ తీసుకోవడం అంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది, కామర్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, ఎకనామిక్స్ కూడా బాగా వస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఎంఈసీ తీసుకొని సెటిల్ కావచ్చు. వీటి నుండి కూడా మనము గ్రూప్ ఏంటి మన గ్రూప్ 2 రాసుకోవచ్చు. గ్రూప్ అంటే డిగ్రీ పోయిన తర్వాత గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2 రాసుకోవచ్చు, ఇవన్నీ రాసుకోవచ్చు. హెచ్ఈసీ తీసుకోండి, హిస్టరీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉంది, హిస్టరీ మనకు బాగా ఉంది అనుకోండి, హిస్టరీ తీసుకుంటే హిస్టరీ తర్వాత ఎకనామిక్స్ అంటే సివిక్స్ ఉంటాయి. సో హిస్టరీ తీసుకొని మనము దీని పొలిటికల్స్ ఎలా జరుగుతాయి ఏం కదా నేర్చుకోవచ్చు. భవిష్యత్తులో లా కూడా రాసుకోవచ్చు. మీకు అంటే ఈ ఎంపీసీలు రాయొచ్చు, బైపీసీలు రాయొచ్చు, సిఈసీలు రాయొచ్చు, ఎంఈసీలు రాయొచ్చు. వీళ్ళు ఎక్కువగా హెచ్ఈసీ వాళ్ళు ఎక్కువగా లా తీసుకుంటున్నారు. లా, సో లా కూడా చాలా మంచి ప్రొఫెషన్. ఈ లా ప్రొఫెషన్ తీసుకొని కూడా మంచి లాయర్ కావచ్చు భవిష్యత్తులో. సో తర్వాత వీటి నుండి కూడా మనము ఈ హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ నుండి బాగా ఎలిజిబుల్ ఏంటంటే మనం డిగ్రీ అయిన తర్వాత ఎస్ఐ రాసుకోవచ్చు, తర్వాత కానిస్టేబుల్ కూడా వీటితో రాసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మీ అభిరుచికి అనుగుణంగా మీకు ఏదైతే బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అది మాత్రమే తీసుకోవాలి. లేదా తండ్రి ఏమంటాడు, నా కొడుకు డాక్టర్ కావాలంటే నీకు ఆ కేపబిలిటీ లేకుండా నేను తీసుకోపోతే అక్కడ చదువుకోకుండా ఇబ్బంది పడతారు. సో నీకు బాగా డిజైర్ ఉన్నటువంటి బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటే, ఇష్టం ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటే కష్టమైన నువ్వు దాన్ని పాస్ కావడానికి రాసుకున్నాను కనుక మీరందరూ ఈ జనరల్గా ఈ 4 గ్రూపులు మాత్రమే సిఓఈస్లో ఉన్నాయి. ఇవి మాత్రం మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.